ఈజ్ 6th డే, ఇవాళ 6వ రోజు. ధ్యానం చేద్దాం. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. లెట్ us do సాష్టాంగ నమస్కారం టు అవర్ పేరెంట్స్. మన ఆచార్యవర్యుల గురువర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. Let us do సాష్టాంగ నమస్కారం టు అవర్ ఆచార్య. గోదాదేవి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. Let us do సాష్టాంగ నమస్కారం టు గోదాదేవి. శ్రీరంగనాథుడి దివ్యమంగళ విగ్రహాన్ని మనసారా దర్శనం చేస్తూ హృదయపూర్వకముగా సాష్టాంగ నమస్కారం చేద్దాం. లెట్ us do సాష్టాంగ నమస్కారం టు శ్రీరంగనాథ స్వామి. ఈరోజు గోదాదేవి మనందరినీ తీసుకొని తిరుప్పావై అనేటటువంటి స్నానవ్రతంలో మహానుభావులైనటువంటి గోపికలు, భక్తిలో పారవస్యంలో ఉన్నటువంటి గోపికల యొక్క స్నేహం కూడా మనకు కావాలి శ్రీకృష్ణ అనుగ్రహం పొందటం కోసం అని ఒక్కొక్క గోపికను ఈ రోజు నుండి మేలుకొలుపు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా గోదాదేవి మనమంతా కలిసి ఒక గోపిక ఇంటి ముందరికి వెళ్ళి, ఓ గోపిక, తెలతెలవారుతోంది, పక్షులు లేచాయి, కిలకిలా రావాలు నీకు వినిపించటం లేదా? అదిగో శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి ఆలయంలో శంఖనాదము చేస్తున్నారు, సుప్రభాత సేవ జరుగుతోంది, నీకు వినిపించటం లేదా తల్లి? మాకేం వినిపించి మేము ఎట్లా లేచామని అడుగుతున్నావేమో. మాకు ఒక శబ్దం వినిపించింది. ఏం శబ్దం అది? హరి హరి అన్నటువంటి శబ్దం. ఎవరు చేశారు ఆ శబ్దం? యోగులు చేశారు, మునులు చేశారు, మహానుభావులు చేశారు. ఎట్లా చేశారు, ఎందుకు చేశారు అంటే వారి మనస్సులో హరి ఉన్నాడు కనుక. పడుకున్నప్పుడు వారు సంతతము భగవంతుడిని గురించే ధ్యానం చేస్తూ ఉంటారు కనుక లేవగానే హరి హరి అంటూ మనసారా పిలుస్తూ లేస్తారు. ఆ పిలుస్తూ లేచినటువంటి ఆ శబ్దము ప్రపంచమంతా వ్యాపించి మా గుండెల్లోకి చేరి మా హృదయాలను చల్లబరిచి ఒక్కసారిగా హరినామ శబ్దం మమ్మల్ని లేపింది. అయితే వాళ్ళు రాత్రిపూట ఏం జ్ఞాపకం చేసుకున్నారు? ఆ భగవానుడి యొక్క, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను జ్ఞాపకం చేసుకున్నారు. ఏం చేశాడు శ్రీకృష్ణుడు? పూతన విషమివ్వాలి అని అనుకుంది, కానీ తల్లి వేషం వేసుకుంది. తల్లి వేషం వేసుకుంది కనుక విషమిచ్చినా ఆరగించి శ్రీకృష్ణ భగవానుడు ఏమిచ్చాడు పూతనకి? అమృతత్వాన్ని ఇచ్చాడు. అదిగో పూతన సంహారము చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని జ్ఞాపకం చేసుకున్నారు. అంతేకాదు, యశోదమ్మ ఇంకా 3 నెలలు కూడా నిండలేదు కృష్ణ భగవానుడికి. యమునా నది తీరంలో పనులు చేసుకుంటూ కృష్ణుడిని ఒక బండి క్రింద బట్ట కట్టి ఉయ్యాల్లాగా పెట్టి అందులో కృష్ణుడిని పెట్టి తను పని చేసుకుంటూ ఉంటే ఆ కృష్ణుడిని, చిన్నారి కృష్ణుడిని ఏదో చేయటం కోసమని కంసుడు పంపించిన ఒక అసురుడు ఆ బండిలో ఆవేశిస్తే కృష్ణుడు గమనించి ఏడుస్తున్నాడా అన్నట్టుగా నటించి, ఏడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు కనుక కాళ్ళను ఆడిస్తూ కుడికాలి బొటన వ్రేలి చివరి భాగాన్ని సునాయాసంగా ఆ బండిని తాకిస్తే ఆ దెబ్బకు బండి ముక్కలు ముక్కలై పొడి పొడైపోయి ఆసురుడు చనిపోయాడు. అట్లా శకటాసుర భంజనము చేసినటువంటి కృష్ణ భగవానుడిని ధ్యానం చేస్తారు మునులు, యోగులు, మహానుభావులు. అంతేకాదు, ఆదిశేషుడి పైన పాల్కడలిలో వేంచేసి మన కోసమని ఆలోచిస్తూ ఉండేటటువంటి భగవంతుడిని, ఆ శేషపాండు పైన ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని మన హృదయ మందిరములో భద్రపరుచుకుంటూ ఆ భగవానుడి గురించి మనం ఆలోచిస్తాం. మహానుభావులు ఆలోచిస్తారు, మునులు ఆలోచిస్తారు. అందుకని ఇన్ని ఆలోచనల ప్రభావం చేత, ఇంత గొప్ప స్మరణ ప్రభావము చేత ఉదయం లేస్తూనే హరి హరి అంటూ మనసారా
పిలుస్తూ లేస్తారు కనుక ఆ శబ్దం మాకు వినిపించింది, మేము నీ దగ్గరికి వచ్చాం, నువ్వు లేవాలి అంటూ గోపికను మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు గోపికలో ఒక ఆళ్వారిని మనం సేవించుకునే ప్రయత్నం చేద్దాం. వారే పెరియాళ్వారు, ఆండాళమ్మవారి తండ్రి గారు. పెరియాళ్వారు కూడా భగవంతుడిని అద్భుతంగా ప్రార్థన చేస్తూ, భగవన్ నీకు వైకుంఠంలో ఉండబుద్ధవట్లేదా, నీకు క్షీరసాగరంలో ఉండబుద్ధవట్లేదా, నీకు తిరువేంగడంలో ఉండబుద్ధవట్లేదేమో, నీకు శ్రీరంగంలో కూడా ఉండబుద్ధవట్లేదేమో, పనిక్కడలిల్ పள்ளிహోళై పழகவிட்டு ஊடி வந்து என் மனக்கடல் వాడవల్ల మాయమనాల నంబి. ఎక్కడా లేనటువంటి విశ్రాంతి స్థానం నా హృదయం అనుకున్నావా తండ్రి? నా హృదయంలో పడుకోవటం కోసం, నా హృదయంలో విశ్రాంతి తీసుకోవటం కోసం వైకుంఠాన్ని వదిలేవు, అన్ని క్షేత్రాలను వదిలిన గుండెల్లో ఉన్నావా తండ్రి అంటూ అనుభవించేటటువంటి మహానుభావులు పెరియాళ్వారు. అట్లాంటి పెరియాళ్వారు ఒకనాడు బ్రహ్మాండముగా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని ఒక రాజభవనములో పండిత సభలో నిరూపణ చేస్తే, ఆ రాజుగారు పెరియాళ్వారికి ఏనుగు పైన ఎక్కించి అద్భుతముగా సన్మానం చేస్తూ ఉంటే, ఆ సన్మానాన్ని చూడటం కోసం కొడుకుకి సన్మానము జరుగుతూ ఉంటే తల్లి తండ్రి ఏ రకంగా వస్తారో ఆ రకంగా పెరియాళ్వారికి జరిగేటటువంటి సన్మానాన్ని చూడటం కోసమని సాక్షాత్తుగా సపరివారముగా శ్రీమన్నారాయణుడు వెంచేసి గరుడ వాహనారూఢుడై ఆకాశంలో ఉంటే ఎవరికీ కనిపించలేదు, కానీ పెరియాళ్వారికి కనిపించాడు. అయ్యో తండ్రి, 6 నెలల నుండి తత్వమేమిటో తెలియక, నీ గురించి నీలో ఉండేటటువంటి పరతత్వమేమిటో తెలియక చర్చిస్తూ ఉండేటటువంటి ఈ పండితుల దృష్టిలో పడతావా తండ్రి? దృష్టి తగులుతుంది తండ్రి, వెళ్ళిపో వెళ్ళిపో, నీకు దృష్టి తగులుతుందేమో అంటూ మంగళం పాడినటువంటి పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అంటూ భగవానుడికే మంగళాశాసనము చేసి ఒక కొత్త ఒరవడినే సంప్రదాయంలో చేర్చినటువంటి మహానుభావులు పెరియాళ్వారు. ఆ పెరియాళ్వారిని జ్ఞాపకం చేసుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని కూడా పొందాలి అనే ఒక కోరికను పెంచుకుంటున్నాం మనం ఈ పూట. ఈ రకమైనటువంటి అర్థాన్ని భావన చేస్తూ పాసురాన్ని చెప్పుకుందాం. టుడే ఇట్ ఈస్ ద 6th day. Godadevi, along with all of us, we are trying to get some more association of divine gopikas and great enlightened scholars, so that Krishna will be more inclined towards us. So we reached one house where Gopika is sleeping. We are asking, "Oh Gopika, now it is time. Will you please get up?" All the birds are woke up. And also in Sri Mahavishnu temple, Shankhanadam is going on for Suprabhata Seva. Don't you listen to that sound? Can you please not wake up? She is asking, what kind of sounds woke up you? Then we are saying, Hari, Hari. There was a big sound all over the world spreaded. From where those sounds came? Who is saying that Hari, Hari? All the great yogis and munis started saying Hari, Hari. How did they do that? Why did they do that? What made them do that sound? When they sleep, they always start thinking about Paramatma's divine miraculous activities. One of those activities, what they thought is, when Putana wanted to give poison to Krishna, but because Putana was in the form of mother, Krishna took all that poison but gave Amrutatvam, nectar, Brahmanandam to Putana. That activity they were thinking about. And also Yamuna, on the banks of the river Yamuna, Yashoda Devi, while taking care of other activities, she kept 3 months old Krishna, made a beautiful cradle under the cart. She just tied a cloth and put Krishna in that cloth as a cradle, and she started taking care of her own activities. And by then Kamsa sent one asura, demon came and got invoked into that cart. Krishna noticed that. He wanted to kill that cart. He wanted to make sure his hands and legs are moving. In order to move them, he wanted to cry.
So pretending that Krishna, he is crying, and he started moving his legs, and right leg, toe, tip end of the toe he made should just touch the cart, by which cart broke into pieces and gone into the ashes. Like that, Sakatasura Bhanjanam has been done by Sri Krishna Paramatma. That activity was meditating by all these great yogis and munis. And also they were thinking about the one who is relaxing on the Adisesha Panpu in Milky Ocean, Pal Kadali. They were thinking about, who is thinking about, Paramatma is thinking about all of us. Munis and yogis, they think about Paramatma. So with all these activities completely filled in their thoughts while they are sleeping, when they got up, they slowly, nicely, very heartfully started saying Hari, Hari. Those sounds spreaded all over the world. That Harinama Smarana came into our heart and made us so much relief, and then immediately we woke up, and we are here to wake you up. Like that, we are waking up one of the Gopikas in today's Pasuram, having some resemblance. We will think about Periyalvar. Periyalvar is the father of Goda Devi. He always used to think that Bhagavan, you left Vaikuntham, you left Srirangam, you left Palkadali, you left Thiruvengadam, but finally you found my heart as your most relaxing place. பனிக்கடலில் பள்ளி ஹோலை பழகவிட்டு ஓடி வந்து என் மனக்கடல் வாழவல்ல மாயமனால நம்பி. What kind of surprising thing that you always do, Krishna, Bhagavan. You found my heart as your most relaxing place. Like that he used to feel. Such Periyalvar, one of those days in one of the great assembly of great scholars, when they are all were arguing and debating about what is the supreme, who is the supreme. In that assembly, in that big congregation, he decided, he proved that Sakshat Sriman Narayana is the supreme, and he is only the one who can relieve us from the clutches of birth and death. For which that king got so much pleased, and he started giving great Sanmanam, felicitation to Periyalvar. He kept Periyalvar on the elephant and was taking in the procession, for which to see that procession, Sakshat Paramatma along with his entire entourage, Parivaram, came and from the sky started seeing that Sanmanam of Periyalvar. As and how when a son, when child is getting Sanmanam and felicitation, as parents comes and see, just like that entire Parivaram came, and Periyalvar noticed, Paramatma came, Tayar came, entire Parivaram came, and he started saying that Bhagavan, these are all the scholars around me were debating, arguing about your supremacy for last 6 months, yet they could not come to a conclusion. You should not be falling in their vision at all. May some evil vision fall on you, and may it harms you, Bhagavan. Please go back. Pallandu. Like that, Periyalvar did Mangala Sasanam to Sakshat Paramatma, did offered protection to Paramatma. Usually Paramatma offers protection to us, but he offered protection to Paramatma. That kind of great, new, divine, affectionate, most lovable trend started ever since Periyalvar started doing Pallandu. So let us seek Periyalvar's Asirvadam today, and having this meaning running in our thoughts, let us chant today's Pasuram. ஆண்டாள் திருவடிகளே சரணம், திருவடிகளே சரணம். புள்ளும் சிலம்பினகான் புல்லரையன் கோயில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்
నంజుండు కళ్ళచగడం కళకళియ కాలోచి வெள்ளத்தரவில் துயில் அமரந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிருந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். பெரியாழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீமன் நாராயணா கரிஷ்யே வசனம் தவ சர்வம் ஸ்ரீகிருஷ்ணார்ப்பணமஸ்து. ஜெய் ஸ்ரீமன்னாராயண.